మంచిది ప్రియులారా, మనము చదువుతున్న వాక్యం అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 36, 37 ఇంకా కింద వచనాలు కూడా మనం చదవగా అర్థమవుతున్న భావం ఏంటంటే, తబిత అనబడిన ఒక శిష్యురాలు ఉందంట. చెప్పండి, తబిత అనబడిన ఒక శిష్యురాలు. ఈమె పేతురు పరిచర్యలో రక్షించబడింది గనక పేతురు దగ్గర శిష్యరకం చేస్తుంది అనుకోవాలి. వాస్తవానికి అందరూ యేసయ్య శిష్యులే అయినప్పటికీ భక్తి జీవితాన్ని పేతురు దగ్గర నేర్చుకుంటుంది కనుక అక్కడ 36వ వచనంలో మనకి ఇవ్వబడిన ఎవరు ఏంటంటే, మరియు ఎప్పేలో తబిత అనబడిన ఒక శిష్యురాలుండెను, భాషాంతరమున ఆమెకు ద్వారకా అనే పేరు పెట్టబడెను. స్తోత్రం చెప్పండి, 2 చేతులు చెప్పండి, బాధతో చెప్పండి. అట్టనే చెబుతున్నారు మీరు, సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటే తబిత అనబడిన ఏమకో ఆమె పేరును భాషాంతరం చేస్తేనంట ఆమెకు ద్వారకా అని అర్థం వచ్చింది అని చదువుతున్నాం. ఈ తబిత అనబడిన ఆమెన, ద్వారకా అనబడిన ఆమెన పేతురు పరిచర్యలో రక్షణ పొంది ఒక నమ్మకమైన శిష్యురాలుగా ఆమె జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎందుకో ఆమె కాయలా పడిపోయిందంట. అంటే హఠాత్తుగా ఏదో ఒక జబ్బు చేసింది, అదే రోగంతో ఆమె చనిపోయింది. ఇది ఒక వారం రోజులో, 10 రోజులో, 20 రోజులో, నెల రోజులో జరిగింది కాదు. ఆమె కాయలా పడింది అంటే చెట్టు నుండి ఒక కాయ పండి పడిపోతే చెప్పండి ఎట్లా ఉంటుంది? అది ఎక్కడ పడిందో అక్కడే ఉండిపోయింది. ఏమో కూడా ఆరోగ్యంగా ఉన్నది ఉన్నట్లుగా కాయలా పడిపోయింది. ఇక కదలటం లేదు, పలకటం లేదు, మరణం సంభవించింది. అయితే ఏమను గూర్చి మనము జ్ఞాపకార్థ కూటంలో చెప్పుకునే కంటే, లేకపోతే మన జ్ఞాపకార్థ కూటంలో ఇంకోళ్ళు చెప్పే కంటే మనం బ్రతికుండంగానే వినటం మంచిదనేది నా ఉద్దేశం, పరిశుద్ధాత్మ ఉద్దేశం. స్తోత్రం చెప్పండి. ఏం గురించి జ్ఞాపకార్థ కూటంలో చేతూ మనం వింటామా? వినం. అందుకే మన జ్ఞాపకార్థ కూటానికి ముందే ఏములో ఉన్న సంగతులో మనము ధ్యానం చేయాలి. ఏములో ఉన్న ఒక 4 లక్షణాలు చెప్తాను నేను. ఎన్ని చెప్పలే. ఈ 4 లక్షణాలు మనకి ఏదన్నా ఉపయోగపడతాయా చూసుకోవాలి. ఉపయోగపడితే వాటిని ఖచ్చితంగా హృదయం అనే బీరువాలో దాచిపెట్టాలి. మంచి మాట తగిలినప్పుడు ఆమెనో అవునయ్యా, స్తోత్రం అయ్యా చెప్పండి, ఓసూరు మొహం అని కూర్చోకుండా. దేవుని వాక్యములో అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం ఈ మాట మనం చదువుదాం. ఆమె సత్క్రియలను అనే మాట ఉంది అక్కడ. ఏంటంటే ఇప్పుడు మనం ఈ మాట కలుపుకొని చదువుకోవాలి. ఆమె సత్క్రియలు చేసేది. ఏం క్రియలు? సత్క్రియలు అంటే మంచి క్రియలు, మనసుకు నచ్చే క్రియలు, మనుషులకు నచ్చే క్రియలు, నేటి సమాజానికి అవసరమైన క్రియలు, మంచి క్రియలు, సత్క్రియలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభువు వారు కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తూ ఆ ప్రసంగంలో ఏమన్నాడంటే, చూడండి ఆ మాట, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లుగా వారి ఎదుట. ఎవరి ఎదుట చెప్పండి? మనుషులకు యేసు ప్రభు మనుషుల గురించే చెబుతున్నాడు. మనుషులారా, మీరు
మీ సత్క్రియలను మనుషులకు కనబడేటట్టు చూసుకోండి అన్నాడు. అంటే మీరు చేసే మంచి పనులు ఎవరికి కనపడాలంట? అమ్మాయి, అక్కాయి, పెద్ద అక్కాయి, ఇటు చూడలే, నీకు కావాలంటే ఆవుల వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయంత్రం దాకా కూర్చొని పిల్లల్ని చూడ, గుండు పిల్లల్ని ఏం చూడాలనిపిస్తుంది నీకు? ఇటు చూడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా వినండి, యేసు ప్రభువును నమ్ముకున్న మనల్ని ప్రజలు, లోకం ఎట్లా చూడాలనుకుంటుందంటే, మాకు అనేకమైన దేవీ దేవతలు ఉండారు కదా, మాకు కూడా పూజలు, పునస్కారాలు, యజ్ఞ యాగాలు అనేక రకమైనవి ఉన్నాయి కదా, వీళ్ళు కొత్తగా యేసు ప్రభు మతం అనేది ఒకటి తెచ్చారు మన మధ్యకి, మనలో లేనిది ఏంటి, ఆ మతంలో ఉన్నదేంది అసలు గమనిద్దాం అనుకుంటున్నారు కొంతమంది. ఆ చూడాలి అనుకుంటున్న వాళ్ళకి అర్థం అవ్వాలనుకుంటుంది ఏంటో తెలుసా? ప్రభువు చెప్పింది, మనుషులు మీ సత్క్రియలను చూడాలి. మనుషులు మన తెల్ల బట్టలు కాదంట చూడాల్సింది, మనం ఏ రంగు చీర కట్టుకున్నామా, ఏ రంగు బట్టలు వేసుకున్నామా, మనం ఏం తింటున్నామా, అది కాదంట చూడాల్సింది, మనము ఏ సత్క్రియలు చేస్తున్నామో. యేసు ప్రభు మంచోడే, కానీ ఆ మంచి దేవుణ్ణి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఈ బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళే వాళ్ళలో చూడాలనుకుంటున్నారు. ఈ సత్క్రియలు మనలో కనబడితే ఏం కలిగిద్ది అన్నాడు అక్కడ మత్తయి సువార్తలో? పరలోకమందున్న మీ తండ్రి కంట మహిమ వచ్చిద్దంట. స్తోత్రం చెప్పండి. ఎవరికి మహిమ వచ్చిద్దంట? అందుకేనంట అసలు మనల్ని యేసయ్య లోకములో నుండి పిలుచుకుంది. కొంతమందికి ప్రార్థనకు వచ్చిన అర్థం కాదు. ప్రార్థనకు వచ్చిన సినిమాలు మానరు, సిగరెట్లు మానరు, తాగుడు మానరు, వ్యభిచారం మానరు, దొంగ చూపులు మానరు, ఇతర స్త్రీలను చెడ్డగా చూసే చూపులు మానరు. వీళ్ళు మళ్ళీ బైబిల్ తీసుకొని యేసయ్య దగ్గరికే వస్తారు. ప్రతి ఆదివారం వీళ్ళు కూడా వైట్ అండ్ వైట్ అయ్యాల్సిందే, పంచి కట్టాల్సిందే. కానీ ప్రజలు నీలో ఏం చూస్తున్నారు? సత్క్రియల, దుష్క్రియల? యేసు ప్రభువును నమ్ముకున్నప్పటికీ, నమ్మిన తర్వాతకి, నమ్ముకున్నప్పటికీ తేడా ప్రజలు చూడాలి. నేను ఒక మాట మీకు చదివిస్తా చూడండి. కొలసీలకు రాసిన పత్రికలో యేసును నమ్మిన తర్వాత, నమ్మక ముందు ఉన్న తేడా ఏంటో పౌలు గారు అక్కడ కొలసీ సంఘానికి రాశాడు. చూడండి, 1వ అధ్యాయము 21వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును, ఏందంట? గతకాలములో మీరు మీ మనసులో విరోధమైన భావాలు కలిగి ఉండారు. అందుకే కదా పౌలు గారు కూడా అంది, పూర్వము నేను హింసకుడును, దోషకుడును, హానికరుడనైన నేను అన్నాడు. పూర్వం అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రార్థనకు రాకముందు, యేసు ప్రభువును నమ్ముకోకముందు, యేసయ్యను అంగీకరించకముందు, బాప్తీసం పొందకముందు నేను ఇది గట్లా ఉన్నానయ్యా, నా బతుకు అలాంటిది, గతకాలం నా జీవితం అది, నాలో అన్ని విరోధ భావాలు ఉండేవి. కానీ ఇప్పుడు యేసును నమ్మిన తర్వాత నేను ఎట్లయ్యాను? కొరింథీ పత్రికలో 1వ పత్రిక 11వ అధ్యాయం ప్రారంభంలో చదవద్దు, కానీ నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు కూడా ఒకవేళ అవసరమైతే నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఆయన. మన గతకాల ప్రాచీన స్వభావం చచ్చిపోయి మనలో నవీన స్వభావం కలగాలి. దాన్నే సత్క్రియలు అన్నారు. దుష్క్రియలు మాన్పి నాకు సత్క్రియలను నేర్పినా అని పాడాను కదా ఒక పాట, విన్నారా? యేసు ప్రభువును నమ్మని మనకు ఒకప్పుడు తెలిసిందన్నీ దుష్క్రియలే. ఒక దెబ్బ కొట్టాడా, అవసరమైతే వాడి ప్రాణమైనా తీయాల్సిందే. యేసు ప్రభువును నమ్మిన తర్వాత ఒక చెంప కొడితే, చెప్పండి, ఇంకోటి చూపించరా బాబు, ఒకటి పోతే ఒకటైన ఉంది కదా అంటున్నాడు ప్రభు.
అందుకని లోకములో మనము యేసు ప్రభువును నమ్ముకున్న మనము చెప్పండి, ఏ క్రియలు చేయాలి? రోజున దేవుడు కయ్యూను అనబడిన ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. కయ్యూను, మీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. ఏమన్నాడు తెలుసా? మా తమ్ముడికి నేనేమన్నా కాపలా వాడినా అన్నాడు. ఓకే, మంచి సమాధానం చెప్పావురా, మంచోడు నువ్వు. నీవు మాట్లాడుతున్న మాటను బట్టి అర్థమవుతుంది ఏంటి, నువ్వు సత్క్రియ చేయలేదని. కావాలంటే ఆ మాట చదవండి, ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొందువు. ఏమెత్తుకుంటావు? అక్కలార తలలు ఎత్తండి, ఓరక దింపుతూ ఉంటారు. చెప్పండి, నీవు సత్క్రియ చేస్తే, మంచి పని చేస్తే, దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది ఏంటో తెలుసా? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. గుమ్మడికాయలు దొంగ ఎవడురా అంటే భుజాలు దౌడుకోడు. నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడు, ఎందుకంటే ఇటు పాపం జోలికి వెళ్ళలేదు. కయ్యోను, నీవు కనుక సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు. ఇప్పుడు నేను అడుగుతున్నప్పుడు నువ్వు తలదించావంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు సత్క్రియ చేయలేదు, దుష్క్రియనే చేసావు. నీ తమ్ముడిని చంపేశావు. వాకిట పాపము పొంచి ఉంది. ఆ పాపం నిన్ను ఏలిద్ది, జాగ్రత్త. నువ్వు దేశదిమ్మరు అవుతావు, జాగ్రత్త. నువ్వు వెళ్ళిపోతావు, జాగ్రత్త. మతి లేక తిరుగుతావు, జాగ్రత్త అంటూ దేవుడు కయ్యూనుతో మాట్లాడాడు. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనము దేశదిమ్మరులమై దిక్కులేనోళ్ళమై తిరుగుతాం, కారణం దేవునికి నచ్చని క్రియలు చేస్తే. అందుకని ప్రభు అంటున్న మాట, ఇదిగో ఈవిడ చెప్పండి ఏం చేస్తుందంట? సత్క్రియలు చేస్తుంది. ఎవరీమా? చెప్పండి, ఎవరీమా? ముసలోళ్ళారు చెప్పండి, ఎవరీమా? ఆరాధనలో కళ్ళు తెరిచి, ఇప్పుడు కళ్ళు తెరిచి అట్టా భక్తులు రత్తమ్మా. ఆరాధన చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ఆరాధన చేయాలి, గుడ్లు మెక్కరించుకొని చూడకూడదు. దేవుని పిల్లలుగా ద్వారకా అనబడిన ఆమెలో మనం తెలుసుకోవలసింది, నేను ఈమెను గురించి చాలా ధ్యానం చేసి మీ ముందుకు వచ్చింది. ఈమెకు పెళ్ళయిందా, భర్త ఉండా, పిల్లలు ఉండారు, వివరాలు ఏమి రాయల. ద్వారకా అనబడినేమ పేతురు శిష్యురాలు, లేకపోతే ఎప్పేలో ఉన్న శిష్యులలో ఈమె కూడా ఒక శిష్యురాలు. ఆ ఎప్పే పట్టణంలో నివాసం చేస్తున్న ఈవిడ, ఆమె జీవితంలో కలిగి ఉన్న లక్షణాల్లో ఒక లక్షణం, ఆమె సత్క్రియలు చేసేది. ప్రతి భక్తుడు ఈమెను గురించి రాసినప్పుడు వీటినే రాశారు, కానీ ఆమెకు పెళ్ళయింది, ఆమె 6 అడుగులు ఎత్తు ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, ఆమె జుట్టు ఇంత పొడుగుంటుంది, ఇవేమి రాయిలా. ఆమెలో ఉన్న మంచి లక్షణాన్నే రాశారు. ఆమె చెప్పండి సత్క్రియలు చేసే ఆవిడ. చూడండి, నేను మీతో ఇంకా కొన్ని మాటలు చదివించాలి దేవుని వాక్యంలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ మాట తిమోతికి ఉత్తరం రాశాడు పౌలు గారు. 10వ వచనం, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? పౌలు గారు అంటున్నాడు, ఓ సంఘములో ఉన్న స్త్రీలారా, మేము దైవభక్తి కలిగిన వారమని చెప్పుకుంటున్నారుగా మీరు. ఆడెవడో చెప్పాడంట, మా ఊరోడు ఎవడు లేకపోతే ఇప్పుడు సాక్ష్యం చెబుతానన్నాడంట. ఏం చెప్పుకుంటున్నారు వీళ్ళు? దొంగ సాక్ష్యాలు. మీరు దైవభక్తి కలిగిన వాళ్ళం మేము. అసలు నేను ప్రార్థన చేస్తే మా ఇంట్లో ఆ పైన అటకా మీద పెట్టిన తపేళాలన్నీ పడుతున్నాయి అందంటో కామా. అమ్మ ఎంత ప్రార్థన అమ్మ నీది, జాగ్రత్త కప్పులేసిపోయిద్దేమో. నీ ప్రార్థన తపేళాలు పడగొట్టేదని గొప్పగా చెప్పబాకు. నీ ప్రార్థన కాదు కావలసింది, నువ్వు చేసే సత్క్రియలు కావాలి.
ఇది పెద్దోళ్ళు అన్నారు, మాటలేమో కోటలు దాడుతున్నాయి అంట, కానీ అడుగులు మాత్రం గడపలు కూడా దాటలేదంట. మాటలు చెప్పబాకండి. ఆ ఊరేమో చాలా గొప్పగా ఉంటుందంట, అదే పేరేదో గొప్పగా ఉంటుందంట, ఊరేమో దిబ్బలాగా ఉంటుందంట. సామెతలు ఎవరిని చెప్పారు అనుకున్నారు ఎందుకు పెద్దోళ్ళు? దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీకు అర్థమవ్వాల్సిన సత్యం ఏంటి తెలుసా? దైవభక్తి గలవారు అని చెప్పుకునే మీరు మిమ్మల్ని మీరు అలంకరించుకోవాల్సింది దేంతోనో తెలుసా? సత్క్రియల చేత. కొంతమందికి అలంకారం ఎక్కువ, అందుకే అద్దాలు ఎక్కువ పగిలిపోతున్నాయి అంట ఈ రోజుల్లో. అలంకారం ఎక్కువ, దువ్వేది 30 సార్లు, అందుకే ఎంటుకలన్నీ ఊడిపోతున్నాయి. నిజమా కాదా? ఎన్నిసార్లు రుద్దినా ఏం చేసినా ఎలుగుతోలే. అంతేనా కాదా? ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఎర్రటి అమ్మాయి వాళ్ళు ఉండారు, మన పిల్లలు. వాళ్ళలాగా మనం అవ్వాలంటే వస్తాం, వేసరత్నం వస్తాడంటారా? ఏనా మన రంగు వచ్చిద్దా? ఎంతన్నా రాదు. బాత్రూంలోకి వెళ్తే నాయన రానాయన ఆరాధన టైం అయింది అన్నదాకా రాడు. మళ్ళీ కొన్నిసార్లు రుద్ది నాకు తెలిసి ఒళ్ళు ఎక్కువైన వాళ్ళు ఎక్కువ రుద్దేది పొట్టనే, అందుబాటులో ఉండేది అదే. ఇక ఏదన్నా రంగు వచ్చింది అంటే నాకు తెలిసి అదొక్కటి తప్ప. అది చరిత్ర చెప్పిన సత్యం అన్న, స్తోత్రం చెప్పండి. నిజం, రంగు మాత్రం మారదు. అవసరమైతే ఆ రంగు రుద్ది ఇంకా పేటు రంగులో మారిపోయింది. అది ఏ రంగు వర్ణించడానికి చేతగానట్టు మారిపోయింది. అలంకరించుకోవలసిందంట చెప్పండి, సత్క్రియలతో. అక్కడ తిమోతికి పౌలు గారు ఉత్తరం రాశాడు, విచిత్రమైన జడలు అల్లుకోవద్దు, విచిత్రమైన బట్టలు కట్టుకోవద్దు, వెలగలిగిన వస్త్రాల జోలికి వెళ్ళొద్దు. మీరు అలంకరించుకోవాల్సింది చెప్పండి దేంతో చెప్పట్లా మీరు? మంచి క్రియలంట మన వస్త్రాలు. పద్మాసు దీవిలో యేహోను తీసుకెళ్ళి పడేశారు. యేసు ప్రభు 12 మంది శిష్యులు చనిపోయినా ఈయనొక్కడిని మాత్రం నూనెలో వేసినా కూడా చావలేదంట. ఈడు చచ్చేటట్లేడురా బాబు అని పద్మాస్ అనే ఒక లంకలో తీసుకెళ్ళి ఆడ పడేశారు. అక్కడ ఎవరు మనుషులు ఉండరు, తినటానికి ఏముండవు, తాగితే ఆ నీళ్లు తాగాలి, ఆ నీళ్లు తాగితే మనిషి చచ్చిపోతాడని తీసుకెళ్ళి ఆడ పడేస్తే ఈయన విశ్రాంతి దినమందు లేకపోతే ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా దేవుడు ఈయనకి కొన్ని ప్రత్యక్షతలు బయలుపరిచాడు. ఆ బయలుపరచబడిన ఈ ప్రత్యక్షతల్లో ఈయన పరలోకాన్ని చూస్తున్నాడు. పరలోకంలో యేసయ్య భార్య సంఘం ఎలాగుందో చూస్తున్నాడు. దాన్ని చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో ఏమి రాశాడో చూడండి. మీరు కావాలంటే 19వ అధ్యాయం ప్రకటన గ్రంథము 19వ అధ్యాయానికి వెళ్తే అక్కడ మనము 8వ వచనాన్ని చదివితే స్పష్టంగా అర్థమయ్యిద్ది. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానమైన నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడినో అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. యేసయ్య భార్య కన్య అయిన సంఘాన్ని చూస్తున్నాడు ఆయన. ఆమె ధరించుకుంది ఏంటంటే పరిశుద్ధుల నీతి క్రియలు. సన్నపు నార వస్త్రాలు ధరించింది. అయితే ఏంటో తెలుసా? పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ లోకములో ఎవరెవరైతే సత్క్రియలు చేశారో అవన్నీ ఆ ఒంటి మీద ధరించుకుందంట. స్తోత్రం చెప్పండి. ఒకడంట ఒంటి నిండా సినిమా వాళ్ళ బొమ్మలు అతికించుకున్నాడంట. గ్రీటింగ్ కార్డులు ఉంటాయి చిన్నవి, మొత్తం ఒంటి నిండా అతికించుకున్నాడంట. ఏందిరా అయ్యి అంటే ఇదే నా అభిమానం అన్నాడంట. ఆమె సినిమా వాళ్ళ బొమ్మలు కాదంట పెట్టుకుంది. చెప్పండి, పరిశుద్ధుల నీతి క్రియలు. ఏం భూమి మీద చేసిన నీతి క్రియలన్నీ రేపు పరలోకం వెళ్తేనంటే అక్కడ చూడొచ్చు అంట మనం.
ఆమె శరీరం మీద చూడొచ్చంట, ఆమె కట్టుకున్న వస్త్రాల మీద చూడొచ్చంట. అందుకు మనము ధరించాల్సింది దైవభక్తి గలవారమని చెప్పుకోవటం కాదు. నీ దైవభక్తి ఎప్పుడు కనపడాలంటే నువ్వు చేసే సత్క్రియలలో కనపడాలి, మాటల్లో కాదు. కొంతమంది మంచి క్రియలు చేయరు, ఎప్పుడు వాళ్ళని బట్టి బాధపడతామే. కళ్ళార చూస్తున్న దైవజనుడే సంతోషపడలేడు మిమ్మల్ని చూసి. దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడంటారా అమ్మా? సంతోషపడతాడా? ఓ భక్తుడు చమత్కారంగా ఇట్లా ఒక మాట చెప్పాడు. ఒక వ్యక్తిని దేవుడు ఏ రకంగానైనా దీవించాలంటే ఆ మనిషి అంట దేవుణ్ణి మెప్పించాలంట. ఏం చేయాలి? ఇప్పుడు ముసలాయన వాళ్ళ అమ్మమ్మకు పచ్చడికి కూడా డబ్బులు ఇయ్యడు. అయ్యో కొద్దిగా 10 రూపాయలు ఇస్తే పచ్చిమిరకాయలు లేవో నా దగ్గర అంటాడు. ఈడు మనవడు వెళ్తాడు, తాత అసలు నీ మీసాలు తాత అసలు సింహానికి కూడా లేవు తాత అనగా నేను నిజంగా ఆడికి వెళ్తూ ఉంటాడు. ముసలోడు ఆడికి వెళ్తూ ఉంటాడు, పైకి ఎక్కుతూ ఉంటాడు. తాత నువ్వు నడుస్తుంటే మన ఊర్లో ఏమైందిరా, అసలు నీ నడక్కి నీ వాలకానికి నీ పద్ధతులకి నువ్వు అసలు మా జేజని చేసుకోకూడదు లెక్క అయితే. ఇలా అంటాడు. ఆమె ఏం జరిపోయింది తాత నీ జతకి అరపొట్టు దాన్ని చేసుకున్నావు అనగాని ఈ ముసలుడు అంటాడు, ఆ రోజుల్లో ఏం చేస్తారో మా నాన్న మాట కాదనక అంటాడు. ఈ మొలక చెట్టెక్కి ఈడు అక్కడే ఉండగానే మనవుడు అంటాడు, ఒక 50 తాత అంటే 50 కాదు 100 తీసుకో అంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ముసలిదానికేం 10 రూపాయలు పచ్చిమిరకాయలకి ఇలా. దేవుణ్ణి కూడా మనము మొలక చెట్టు ఎక్కకూడదు, కానీ మెప్పించే భక్తి చెయ్యాలి. స్తోత్రం చెప్పండి అర్థమైతే. ఆయన మెచ్చుకున్నాడు అంటే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. యాసం ఎత్తే కాదు, నీ జీవితంలో ఏదో మాటలు వర్ణిస్తే కాదు. మాటల వలన ఎవరైనా చేస్తారు. ఒక కవి గనక ఒక బాధ్యత అప్పగిస్తే అతను వర్ణించేది ఆశ్చర్యపోయేటట్లు ఉంటుంది. అందుకని మనం తెలుసుకోవలసిన సంగతి ఏంటో తెలుసా? మనము ధరించవలసింది సత్క్రియలు. సత్క్రియలు ధరించాలి. అరే ఆరాధనలో కూడా పక్కన యాడ తీసుకున్నా వేసారా, యాడ గుట్టించావు, భలే ఉంది. నాకు కూడా బట్టల షాప్కి వెళ్తే ఇది కనపడలేదు, లేకపోతే తీసుకునేదాన్నే. ఏదో ఆమె ధరించిన దాన్ని. నేను అంటున్నాను, ఈ వెలగలిగిన వస్త్రాలు అవ్వచ్చు, విచిత్రమైన వస్త్రాలు అవ్వచ్చు, బట్టలు విప్పుకొని తిరగమంటలా. నీవు ధరించవలసింది నీతి అనే వస్త్రాలు, నీతి క్రియలు, సత్క్రియలు. ప్రజలు మనల్ని చూడాలి, ఇదిగో ఏమో సత్క్రియలు చేసిన ద్వారకాను పోలి ఉంది కదా అని చెప్పాలి. 2వ పత్రిక కూడా చదవండి, క్షమించండి, ఇదే పత్రిక ఏది ఇందాక తిమోతి పత్రికలోనే మనము 1వ పత్రికలోనే 6వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు చదివితే, అన్ని వచనాలు చదివితే మనకు అక్కడ అర్థమయ్యేది ఏంటంటే, యెహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసిన దేవుని యందే నమ్మిక ఉంచాలి అని అన్నాడు. 18వ వచనంలో వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనమును గలవారును. స్తోత్రం చెప్పండి. ఎవరంటే వీళ్ళు? సత్క్రియలు అనే ధనము కలిగిన వాళ్ళు అంట. నాకెళ్ళి చోట్ల మీరు ఏందంటే 17వ వచనంలో ఏం చెప్పాడు? ఇహలోకమందు ధనవంతులైన వాళ్ళు ఉండారు, దేవుడే వాళ్ళకి ఇచ్చాడు, ధారాళముగా అనుభవించడానికి ఇచ్చిన దేవుణ్ణే మర్చిపోయారు వాళ్ళు. అయితే దేవుణ్ణి నమ్ముకున్న మనం ఏం చేయాలో తెలుసా? సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోవాలంట. స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఎవరి దగ్గరన్నా ఓ 10 లక్షల రూపాయల డబ్బులు ఉండయి అనుకో, మనం ప్రార్థనకు వచ్చి మన దగ్గర 10 లక్షలు అప్పు ఉందనుకో, మనం ఏమనుకుంటాం?
లోకం ఏమంటది? అరే యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదరా, ఎంత సంపాదించావు అంటది. లోకానికి ఏం కావాలి చెప్పండి? ఈ లోక సంబంధమైన ధనం, ఈ లోక సంబంధమైన బంగారం, ఈ లోక సంబంధమైన ఆస్తులు, ఇల్లు, వాకిళ్ళు కావాలి. కానీ పరలోక సంబంధమైన వ్యక్తులకి పరలోక సంబంధమైన ధనమే కావాలంట. ఏంటా ధనం? సత్క్రియలు అనే ధనం. చెప్పండి అమ్మ, ఏ ధనం? ఇప్పుడు మీరు ఏ ధనాన్ని సంపాదించడానికి ఆరాటపడుతున్నారు మీరు చెప్పండి. దొంగ మాటలు చెప్పబాకండి. ఏ ధనం కోసం ఎక్కువ ఆశపడతారు? సరే ఇప్పుడు మాట అనుకుందాం. మనం 10 రోజులు ఉజ్జీవ సభలు పెట్టాం. వామ్మో, 10 రోజులు 20 పూటలు. అటు 10 రోజులు ప్రార్థన మానుకోవాల్సిందేనా పాస్టర్ గారు? మిరపకాయలు కూలి 750 అంట ఆడ మనిషికి. 10 రోజులకి ఎంత? 7500 లెక్కేశారు మనోళ్ళు. ఇప్పుడు 7500 గొప్ప, దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఉండటం గొప్ప అంటే మీరు ఏం చెబుతారు? నిజం చెప్పండి, అబద్ధాలు చెప్పండి. ఆడపిల్లలు పుడతారు వెంకటరత్నానికి పుట్టినట్టు. అన్నీ అబద్ధాలే. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. ఒరే ఎంత బాగా చెబుతారు, జేబిఎల్ బాక్సులు మోగినట్టు మోగుతున్నాయి. మనం ఏమనుకుంటామంటే 10 రోజులు కదా, 5 రోజులు పనికి వెళ్ళి 5 రోజులు కోటాలకి వెళ్దాం అనుకుంటారు. లేకపోతే 3 రోజులు ముచ్చటికి వెళ్దాం, కతిమ రోజులు పనికి వెళ్దాం. అరే ఇవన్నీగా తీసేయి, ఆఖరి రోజు వెళ్దాం అందరూ కుటుంబ సమేతంగా, అప్పుడే కదా భోజనాలు పెట్టేది. దేని మీదండి మన నమ్మిక? అందుకే అక్కడ రాస్తున్నాడు పౌలు గారు, అంటున్నాడు, యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అన్నాడు, అస్థిరమైన ధనం మీద మనసు ఉంచక అన్నాడు. దేవుని బిడ్డలారా, నేను అనుకుంటున్నాను, ఆరోగ్యం బాగుండి నువ్వు వీటికి త్యాగం చేయకపోతే కొన్నిసార్లు మనం బలహీనతలో ఉన్నప్పుడు మనం అనుకుంటాం, పాస్టర్ గారు 3 నెలల నుంచి ఏం పని చేయట్లేదండి, అప్పుడు 10 రోజులు కోటాలు పెడితే కుదరదన్నావుగా, 3 నెలల పాటు ఎట్ట చేయకుండా ఉండగలిగావమ్మా అంటే, ఉండలేను కానీ అయ్యగారు ఏం చేస్తావు, వచ్చిన రోగం అట్లాంటిది. యేసు ప్రభువును నమ్ముకున్న మీ అందరికీ ఒక సూత్రం చెబుతాను. మీ కుడి చేతినెత్తి నా వైపు చూడండి, ఏం చెప్పొద్దు, చూడండి. అర్థం కాలే ఇంక తెలుగు. కుడి చేయి ఎత్తమని ఎత్తారు కదా, ఒక మాట చెబుతా. యేసును నమ్మిన తర్వాత మనం చచ్చే వరకు ఒక మంచి భక్తి చేయాలంటే నేను ఇంకా జబ్బుతోనే ఉండానన్నట్టుగానే బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. ఎగజాలే తీయండి. ఎట్టుండాలి? అచ్చమ్మమ్మకు బాగాలేదని చెప్పిందాక సాక్ష్యం చెప్పింది, ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు జోసఫ్కి బాగాలేదు అంతేనా? చాలామంది ఉండారు కదా అట్లా, బలహీనతలు బాధపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు తగ్గిందా తగ్గలేదా చెప్పాలి. తగ్గితే మీరేం చేస్తారు? ఆదివారం కూడా అవసరమైతే డుమ్మా కొడతారు, ఉపవాస ప్రార్థనలు వెళ్ళిపోతారు. ఎందుకంటే గేద, గడ్డి, పాలు, పెరుగు ఇవన్నీ ఉంటాయి కదా. నేను ఇంకా జబ్బుతోనే ఉండాను. తగ్గింది కదా, తగ్గినా కూడా జబ్బుతో ఉన్నప్పుడు ఎట్టుండానో అట్లా ఉంటేనే యేసయ్యను మనం అనుసరించటానికి సాధ్యమయ్యేది. నిజమంటారా కాదంటారా? తగ్గింది అనుకున్నాం అనుకో, ఇక అయిపోయినట్టే. ఆ రోజుతో మనము ఇందాక అమ్మ మాట్లాడుతూ సాక్ష్యం చెబుతూ, యేసు ప్రభు దగ్గరికంట 10 మంది ఎదురుపడ్డారంట. వాళ్ళు కుష్ఠరోగులు. ఆ కాలంలో కుష్ఠరోగులు ఊరిలోకి వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు కాబట్టి వాళ్ళు ఊరిలోకి వెళ్ళట్లా. ఊరు బయట వచ్చిన యేసు ప్రభుని అన్నారు, అయ్యా అయ్యా మరి మా బాధ, మా బలహీనత చూసావు కదా, మమ్మల్ని స్వస్థపరచు మహాప్రభు అంటూ ప్రాధేయపడ్డారు. యేసయ్య అన్నాడు,
సరే మీరు తిరిగి ఇప్పుడు ఊర్లోకి వెళ్ళండి, యాజకులు ఉంటారు ఆడ, వాళ్ళకు మీ దేహాలు చూపించుకోండి అన్నాడు. ఏ దేహాలు చూపించాలి చెప్పండి? లేవియా కాండం మీరు చదివితే అక్కడ ఎవరికన్నా ఒక చిన్న పొక్కు వచ్చిందనుకో, వాడు వెళ్ళి యాజకుడికి చూపించాలి, అయ్యగారు నాకు ఒక వారం నుంచి పొక్కు వచ్చింది, ఇది ఏ రకమైన పొక్కు చూడండి, ఒకవేళ ఇది తిరిగి కుష్ఠరోగానికి ఏమైనా దారి తీసిద్దని యాజకుడికి చూపించుకోవాలంట. ఇశ్రాయేలులో ఉన్న యాజకుడికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి చూపించుకోవాలి దేహంలో జరిగేది. అప్పుడు ఆ యాజకుడు దాన్ని చూస్తాడు, దాన్ని చూచుని చెప్తాడు, బాయ్ ఇది వ్యాపిస్తుందా, అయితే నువ్వు ఇంటోళ్ళతో కలవద్దు, ఊరు బయటికి వెళ్ళు, అది ఆ పాకలో ఉండు, వారం రోజుల తర్వాత మళ్ళీ రా, అది తగ్గిందా పెరిగిందా నేను చెప్పి డిసైడ్ చేస్తాను, అప్పుడు ఇంటికి వెళ్దు, లేకపోతే ఇంకొక వారం నువ్వు అక్కడే ఉండాలి అని చెప్తాడు. ఇప్పుడు ఏ యాజకుడు ఇది కుష్ఠరోగమా మంచి రోగమా ఏ రోగం అని చెప్పాలంటే మీరు వెళ్ళి యాజకులకు చూపించుకోండి అంటే వీళ్ళు నమ్మి 10 మంది తిరిగి గ్రామంలోకి వెళ్తూ ఉండారు. కుష్ఠరోగులు ఏం చేస్తారని చెప్పాను చెప్పండి? రాళ్లతో కొట్టి చంపేస్తారు. వీళ్ళు నమ్మి వెళ్తూ ఉండగా 10 మంది శుద్ధులయ్యారంట. స్తోత్రం చెప్పండి. 10 మందికి ఆరోగ్యం వచ్చింది, రోగం తగ్గిపోయింది. 10 మందిలో 9 మంది మాత్రమే మరుగైపోయారు. ఒక్కడు తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. యేసుప్రభు అడిగిన మాట ఏంటో తెలుసా? అబ్బాయి మీరు 10 మంది కదా ఇందాక వచ్చింది, 9 మంది ఏరి అని వచ్చినోడిని అడిగాడు. అడిగితే అతనేమన్నా అంటే తెలియదండి, నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారండి. చెప్పలేదా? అసలు ఒక్క మాట కూడా అనలేదండి. వాళ్ళకి ఎప్పుడైతే తగ్గిందో, లేకపోతే నాకెప్పుడైతే తగ్గిందో, నేను నా శరీరాన్ని చూసుకున్న ఉర్రి పోయిన ఏళ్ళు వచ్చినాయి, రోగం పోయింది, స్వస్థత వచ్చింది, నన్ను నేను చూసుకుంటూ ఉండగానే పక్కన చూసేలేక లేడండి. ఏమైపోయాడో, ఏమైపోయి ఉంటారు చెప్పండి మీరు? దీని గురించి మనం ఎన్ని పుస్తకాలైనా రాయొచ్చు. వాళ్ళు ఇల్లు గుర్తొచ్చి వెళ్ళిపోయారా, భార్య గుర్తొచ్చి వెళ్ళిపోయారా, తల్లిదండ్రులు గుర్తొచ్చి వెళ్ళిపోయారా? చెప్పండి అమ్మాయి, సీరియస్గా చూస్తారు. ఏం గుర్తొచ్చి ఉంటుంది? అప్పట్లో సినిమాలు లేవు, అప్పుడు లేదో తోలుబొమ్మలు ఆటలే ఉండే కదా పాతకాలం వాళ్ళకి. అట్లాంటివి ఏమైనా గుర్తొచ్చినాయా? అప్పట్లో వైన్ షాపులు లేవు, అయినా కూడా తాగటానికి మందు ఉందిగా. ఏదో ఒకటి గుర్తొచ్చింది, కానీ ఆరోగ్యం ఇచ్చిన యేసయ్య వాళ్ళకి ఏమి లేడు. అదనమాట. మీరు కూడా యేసయ్య దగ్గర నమ్మకంగా బ్రతకాలి, కృతజ్ఞతగా అనుకుంటే మేము ఇంకా కుష్ఠరోగులమే, నాకు ఇంకా క్యాన్సర్ తగ్గలేదు, నాకు ఇంకా వచ్చిన రోగం తగ్గలేదు, అదే విధానంలో బతుకుతున్నానండి. 18 సంవత్సరాలు సంపూర్ణ సేవలో ఉండాను. స్తోత్రం చెప్పండి. ఎప్పుడో జరిగింది నాకు స్వస్థత. యేసయ్యకి ఏదో ఒకటి ఇచ్చి మానుకోవచ్చు. యేసు ప్రభుకి ఏదో ఒక పెద్ద కూటం పెట్టి అయ్యా నువ్వు చేసిన దానికి చాలా అనొచ్చు. మాకు చాలా దగ్గరగా ఉంటాడు మల్లెల కృపారావు గారు అని, ఆయన ఈ పాట రాశాడు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నేనేమి చెల్లింతును, నేనేమి చెల్లింతును, నా హృదయమర్పింతును దేవా, నా హృదయమర్పింతును. వేలాది నదులంత విస్తార తైలము చాలునా, వేలాది నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నీకిచ్చిన చాలునా, నీవు చేసిన
నేనేమి చెల్లెల్తోను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారు వినండి, దేవుడు చేసిన మేలుకు ఒక ఎకరం పొలం ఇచ్చి ప్రభు నువ్వు చేసిన మేలుకు స్తోత్రం అనొచ్చు. ఓ పెద్ద చర్చి కట్టించి నువ్వు చేసిన మేలుకి ఇంత చాలు, ఇక నీకు నాకు సంబంధం లేదు అనొచ్చు. లేదంటే నా ప్రథమ సంతానం గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుణ్ణి ఇచ్చేస్తా చాలు అనొచ్చు. కానీ భక్తులు అలాగ అంటలేదు. నువ్వు చేసిన మేలుకు రక్షణ పాత్ర చేతబుచ్చుకొని ప్రజలందరి ఎదుట నేను మ్రొక్కుబడులు చెల్లిస్తాను. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. దైవదాసుడు ఈ పాట రాస్తున్నప్పుడు కీర్తనాకారుడైన దావీదు కోరుకున్నట్లుగానే ఆ వచనాల భావమంతా ఈ పాటలో పెట్టాడు. దేవుడు చేసిన మేలుకు మనం ఏమిస్తే మాత్రం కృతజ్ఞత తీరిద్దా? తీరదు. మనం వెంబడించటంలోనే ఉంది ఆశీర్వాదం. అందుకని మీకందరికీ సూత్రం చెప్తున్నా. ఏందమ్మా ఈరోజు ఆదివారం ప్రార్థనకి రాలేదు? కుదరలేదన్నా. కుదరలేదంటే జబ్బు వచ్చినప్పుడు కుదిరింది చెప్పండి. జబ్బు తగ్గినాక ఎందుకు కుదరట్లేదంటే నీలో కృతజ్ఞత శాతం తగ్గిపోయింది. యేసయ్యను మనం వెంబడించాలి. యేసు ప్రభులో చెప్పండి మనము సత్క్రియలను చెయ్యాలి. చూడండి ఈ మాటలే, ఇదే మాట మీదనే మనం తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, ఈ అధ్యాయములో 14వ వచనం చూడండి. 14వ వచనం చూడండి, మీకు అర్థమైంది ఒక మాట. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు సమర్పించుకొనెను లేక అప్పగించుకొనెను. ఎవరంటే వీళ్ళు చెప్పండి? సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారు అనండి. కలిపి రాశాడు అనమాట. అక్కడ కలిపి రైటింగ్ అంటారు దాన్ని. ఒకసారి నేను కూడా కలిపి రైటింగ్ రాస్తాను, తర్వాత చదువుకుంటే మళ్ళీ నాకే అర్థం కాదు. కొన్నిసార్లు రాసుకుంటాం, అడావుడిగా రాసుకుంటాం. ఏందా ఇది ఎందుకు రాశాను, ఏదో మొత్తానికి రాశారు అనుకుంటా, తర్వాత ఎప్పుడుకో అర్థమైంది. జాగ్రత్తగా వినండి. పౌలు గారు తీతుకు ఉత్తరం రాస్తూ అక్కడున్న సంఘానికి చెబుతున్న మాట, ఆయన మనలను సమస్త దుర్నీతి నుండి విడిపించంట సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజల కోసం వాళ్ళను పరిశుద్ధపరచడానికి, విమోచించడానికి ఆయనే తనను తాను అప్పగించుకున్నాడంట శిలువ మరణానికి. స్తోత్రం చెప్పండి. అంటే నిన్ను సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వాడిగా చెయ్యాలని ఆయన నీ కొరకే కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, ప్రాణం అర్పించాడండి యేసు ప్రభు. నిన్ను సత్క్రియలు చేయమని చెప్తున్న ఆయన నీ కొరకు ప్రాణత్యాగం చేసిన ఆయన. దారిని పోయేవాడు కాదు, ఏదో అరాకొర తెలుసో తెలియనోడు చెప్పే మాట కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు, మీరు నన్ను రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు కదా, నేను ఏ చెడ్డ క్రియ చేసినందుకు నన్ను రాళ్లతో కొడుతున్నారు అని అడిగాడు. లేదు లేదు, నువ్వు ఏ దుష్క్రియ చేయలేదు అన్నారు ప్రజలు. నీవు ఏ చెడ్డ పని చేయలా, నీవు ఏ దుష్టక్రియలు చేయలా, మరి ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు మీరు? ఎందుకు కాదు, మాకు ఒక విషయం అర్థం కావట్లా. ఏంటంటే నేను అబ్రహాము కంటే ముందున్నానంటావు, దావీదు కంటే ముందు ఉన్నంటావు, సొలొమోను కంటే గొప్ప ఉన్నంటావు, యోనా కంటే గొప్ప ఉన్నంటావు. నీ వయసు తిప్పి చూస్తేనేమో 30 సంవత్సరాలు ఉండే, నువ్వు వాళ్ళకంటే ముందున్నావు అని అన్నావు కదా, అందుకు మేము నిన్ను కొట్టాలనుకుంటున్నాం. నీవు మనుషుడు అయ్యుండి దేవునితో సమానంగా చేసుకుంటున్నావే, అందుకని చంపాలనుకుంటున్నావు. అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి చెప్పండి? యేసు ప్రభులో ఏ దుష్టక్రియలు లేవు అన్నమాట. యేసు ప్రభులో ఏ చెడ్డ క్రియలు లేవు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించవచ్చు అన్నాడు. ఇది ఆడో మేడగదిలో కూర్చొని కదా అంది. యెరూషలేము దేవాలయములో, యెరూషలేము వీధుల్లో అందరికీ వినబడేటట్టుగా అన్నాడు,
నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించవచ్చు. అప్పుడు ఎవడు బలకలు. అక్కడ ప్రధాన యాజకులు ఉంటారు, అక్కడ యాజకులు ఉంటారు, అక్కడ శాస్త్రులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు, అనూకమైన సద్దూకైలకు తెగవారు ఉంటారు. అంతమంది ఉండగా యేసు మీద ఇదిగో మరియం ఎట్టాంటిది. యేసు ప్రభువా, నువ్వు అదిగో అక్కడ ఆ సమరయ స్త్రీతో అటు చేసావు, అది అక్కడ పాపాత్మరాలైన స్త్రీతో అక్కడ పలా ఇంట్లో ఉంటే పట్టుకున్నావు, ఈగో ఫోటోలు అన్నవాడు ఒకడన్నా ఉన్నాడా? చెప్పరేంది? ఒకడు కూడా లేడు. ఇప్పుడు యేసు ప్రభు మతం మనకొద్దు. యేసు ప్రభు మంచోడు కాదు. యేసు ప్రభు వ్యభిచారంలో పుట్టాడు. అసలు మరియమ్మే వ్యభిచారి. మరియమ్మకు యేసు ప్రభు కంటే ఇంతకుముందు పిల్లలు ఉండారు. మరియమ్మకు రోమా సైనికుడితో ఆ వ్యభిచారం చేసి యేసు ప్రభును కంది అంటూ అనేక రకాల గ్రంథాలు రాసుకుంటూ వాళ్ళకాళ్ళు డబ్బులు సంపాదించుకోండి. హిందువులు ఉంటారు చూసారా, మన ఐందవ సహోదరులు. బైబిల్లో మనల్ని గొర్రెలు అన్నారు, గాంధీ గారు కూడా వీళ్ళందరూ గొర్రెలు అన్నాడు. కానీ అసలు గొర్రెలు ఎవరంటే వాళ్ళే. ఎవడొచ్చి 4 మాటలు బూతు మాటలు పాస్టర్ గారిని తిట్టగానే మరి ఈడు మన హిందుత్వం కోసం పోరాటం చేస్తున్నాడు. తిడతామా పోరాటం, కొడతామా పోరాటం, రాళ్లతో కొడతామా పాస్టర్ గారు వాళ్ళని. ఒక ఆమె సువార్త ప్రకటించడానికి ఆ ఊరు వచ్చిన వాళ్ళకి పేడ నీళ్లు కలిపి ఇస్సిరు అందరి మీద జల్లిందండి. తెల్ల బట్టలు వేసుకొని ఉండారు వాళ్ళు. ఇది ఆ పోరాటం. సత్క్రియలు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. చంపమని కాదు, కొట్టమని కాదు, నిందల పాలు చేయమని కాదు. దేవుని బిడ్డలారా, అలాగూ చేసిన వాళ్ళు భూమి మీద ఎవరు ఉండలేదు. సత్క్రియలు చేసిన వాళ్ళు పరలోకములు ఉన్నా వాళ్ళు విడిచి వెళ్ళిన క్రియలు ఇక్కడ ఉండయి అంట. స్తోత్రం చెప్పండి. అందుకని ఇప్పటికి ఎన్ని మాటలు చదువుకున్నామంటే దరిదాపులు చాలా చదివా. మీరు సంఖ్యలు వేసుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ 1-2 మాటలు చదివించి నేను 2వ మాటకి వెళ్తా రండి. ఇదే రోమీలకు రాసిన పత్రికలో సత్క్రియలను గూర్చి వాటి వలన కలిగే ఫలితాన్ని గూర్చి పౌలు భక్తుడు చెప్పిన మాట చదివి మనం ముందుకెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. చూడండి, 7వ వచనం. సత్క్రియలను ఓపికగా చేయించు, మహిమ ఘనత అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును అన్నాడు. రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఎవరైతే సత్క్రియలు చేస్తారో వాళ్ళకి దేవుడు ఏమేమి ఇస్తాడంటే చెప్పండి, మహిమ ఘనత అక్షయతను వెతికే వారికి నిత్య జీవాన్ని ఇస్తాడంట. మహిమ ఎవరిది అయ్యా? ఎవరిది మహిమ? ఎవరిది? దేవునిది. దేవుని మహిమ, దేవుని ఘనత అంట సత్క్రియలు చేసే వాళ్ళకి ఇస్తాడంట. 10వ వచనం కూడా చదువుతారా? అక్కడ కూడా రాస్తున్నమాట, సత్క్రియలు చేయు ప్రతివానికి మొదట యూదుడని గ్రీసు దేశస్థుడని కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. మహిమ కలిగిద్దంట, ఘనత కలిగిద్దంట, సమాధానం కూడా కలిగిద్దంట. 7వ వచనంలో అన్నాడు నిత్య జీవం కూడా కలిగిద్ది. 4 ఆశీర్వాదాలు ఎక్కడ చెప్పాడండి? ఎవరికి? సత్క్రియలు చేసేవారికి. ఇప్పుడు ఇంతకు మీకు ఏం అర్థమవుతుంది? సత్క్రియలు చేయాలా, చచ్చిపోయే క్రియలు చేయాలా? మీరు ఏం చెప్తారు? తేడా పడుతుంది. మరి ఏం క్రియలు చేస్తారు? మీరందరూ అప్పుడు వెళ్ళాడ చుట్టూ తిరిగి దండం పెట్టుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు కదా. 1 గంట కూర్చోవాలంటే చచ్చిపోతున్నారు. గుంట తీయాలన్నా 3 గంటలు పట్టిద్దే. బోయాజు ఎంతసేపు తీశారు? మన గుంట తీసిందాక ఉండండి. స్తోత్రం. మద్దమ్మ కూడా చెప్పండి, గుంటకి వెళ్తున్నాళ్ళే బోయాజు నన్ను పంపిద్దా కొంచెం గట్టోళ్ళని. చెప్పండి. ఏది మరి అట్ట అయిపోయింది ఎట్టలా? మనం 4 మాటలు అనుకొని ముందు ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు ఎన్ని మాటలకు వచ్చాము? 1 మాటే. ఏందన్నా నువ్వు ఇప్పుడు దాకా ఇన్ని మాటలు చెప్పి 1 మాట అంటావు ఏంటంటే 4 మాటలు అంటే 4 భాగాలు అయ్యి
ఒక భాగంలోనే మనం ఒక గదిలోనే అదంతా తిరిగి వచ్చాం. గృహప్రవేశం చేసాం, వంటగదిలోకి వెళ్ళలే. ఇంకా చెప్పండి, ఫస్ట్ వరండాలోనే ఉన్నాం. ఆడ దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిదని ఆ పాటలో ఎన్నొచ్చినాలు ఉండయో తెలుసా? ఫస్ట్ 3 రాశాడు ఆ భక్తుడు, ఎలీషా అనే భక్తుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అన్నట్టు 3 రాశాడు. ఇంకొక ఆయన అన్నంట 3 కాదు 7 రాస్తే బాగుంటుంది, సంఖ్య 7 అయితే కదా బాగుంటుంది, సంపూర్ణ సంఖ్య అంటే మళ్ళీ 7 రాశాడు. ఇంకొక ఆయన వచ్చి అన్నట్టు 7 కాదు, అసలు దేవుడు 12 మంది శిష్యుల్ని పెట్టా, 12 సింహాసనాలు అన్నాడు, 12 నెలలు ఉండే మనకి, అందుకని 12 రాయమంటే 12 రాశాడట. స్తోత్రం మీరు చెప్పండి. ఇప్పుడు అంత మనం వరండాలో తిరిగాం 12 వచనాలు పాట పాడుకొని. ఇప్పుడు రెండో దానికి వెళ్దాం రండి. అపోస్తల కార్యాల గ్రంథంలోనే 9వ అధ్యాయం 36వ వచనంలో ఆ రాస్తున్న మాట, ఆమె ధర్మకార్యములు బహుగా చేయుచుండెను. చేసిందా చేయుచుండెనా? ఆమె యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాతనంట ధర్మకార్యాలు బహుగా చేస్తుందంట. అంటే ఎవరైనా ఆమె దగ్గరికి ధర్మం కోసం వచ్చిన, ఎవరైనా అక్కర కలిగిన వారు ఉండగా ఏమంట చేస్తూనే ఉందంట ధర్మకార్యాలు. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో 2 సార్లు చెప్పాడు ఈ మాట. చూడండి, ఆ మాట మత్తయి సువార్తలో యేసయ్య చెప్పిన మాట మీకు అర్థమైద్ది. 6వ అధ్యాయం మత్తయి సువార్త 2-3 వచనాల్లో ఆయన అన్న శ్రేష్టమైన మాట మనం చదువుదాం. 6వ అధ్యాయము, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములో వీధుల్లో చేయులాగున నీ ముందర బోర ఊదించుకోవద్దు అన్నాడు. అంటే ధర్మకార్యాలు నువ్వు చెయ్యాలి, అదేదో నీ మెప్పు కోసమో ఘనత కోసమో అందరూ చెప్పుకోవాలని కాదు. అసలు నీ స్వభావమే ధర్మకార్యాలు చేసే స్వభావం అవ్వాలి అన్నాడు ఆయన. కొంతమంది ధర్మకార్యాలు చేస్తారు, చూస్తాం. వాళ్ళ పండగ వచ్చిందనుకో, ఆ ముందు రోజు చిల్లర కొట్లు కాడ తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ఎందుకు హెచ్చాలు తెచ్చుకోవడానికి కాదు, 100 రూపాయల కాగితం ఇచ్చి అన్ని ₹10 బిళ్ళలు రూపాయి బిళ్ళలు ఇవ్వమని ఒక పెద్ద పొట్లం కట్టుకొని వస్తాడు ఆయన. ఒక 500 రూపాయల చిల్లర మార్చుకొని కనపడ్డవాడికల్లా ₹1 ఇస్తాడు. సాయంత్రానికి అంటాడు, నేను కూడా ఏం చేశాను ధర్మం. అరే మొత్తం చేసిన ఒక నోటు కూడా చేయలే, అంతేగా. ఒక 500 రూపాయల ధర్మమా పెద్ద, అది కూడా చెప్పుకోదగిందా? నేను చిల్లర కొట్టుకాడు కూర్చున్నా, ముసలాయన వచ్చాడు. అయ్యా అన్నాడు, డబ్బులు లేవు అన్నాడు. ఆయన అన్నాడు, ఆ ఉల్లిగడ్డ ఒకటి బెటర్ ఆయనకన్నా. అది ధర్మమా? ఆ ఉల్లిగడ్డ ఉపయోగపడాలంటే దానికి ఎన్ని కావాలి కదండి. అదే కనుక ఒకవేళ ధర్మం అని వచ్చినోడికి వాడికి సరిగ్గా ఏది అవసరం ఉందో దాన్ని చేయగలిగితే నిజంగా నేను అనుకుంటున్నాను మనం ఎంత ధన్యులమో. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. వచ్చి, అయ్యా నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలి, నేను ఆ జీవంలో ప్రవేశించాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభు వారు 16వ వచనం నుండి 23వ వచనం వరకు అతని సందర్భాన్ని మాట్లాడుతూ 21వ వచనంలో యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. 21, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అవ్వాలని కోరిన ఎడల నీవు పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి కనుక వచ్చేవనుకో, అప్పుడు పరలోకములో నీకు నువ్వు ఆశించినంతగా కలిగిద్దయ్యా అన్నాడు. యేసయ్య తప్పు చెప్పాడా? వాడేమనుకున్నాడంటే ధనవంతా తీసుకొని ఆడికి వెళ్దాం అనుకున్నాడు పరలోకంలో. ఇప్పుడు మనోళ్ళు కూడా ఆడ కొంటున్నారంట కదా ప్లాట్లు. ఆడ కొంటున్నారంట, ఆడ కట్టాలంట ఇల్లు. ఆడ నుంచి అంట కొత్తిమీర పెంచి పంపుతారంట, అప్పుడు మనం కొనుక్కుందాం.
ఏడుండేవాడికి దిక్కు లేదైతే ఆడుకుంటున్నారంట ప్లాట్లు, అమ్ముతున్నవాడెవడు, కొంటున్నవాడెవడు. విచిత్రం. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, ఈ ధనవంతుడికి యేసు ప్రభు చెప్పిన మాట, అబ్బాయి ఈ ధనం ఏం వద్దురా, నిత్య జీవానికి వెళ్ళడానికి ధనం అవసరం లేదు. ఒకవేళ నేను కనుక 1 కోటి రూపాయలు ఇవ్వమంటే ఇవా ఇచ్చేవాడు. నాకు అవసరం లేదు, పరలోకానికి కూడా అవసరంలా. ఇదంతా పేదలకు ఇచ్చేసి రమ్మన్నాడు. ఆ కిందలో ఏమని చూడండి. అయితే 22, ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుతూ వెళ్ళిపోయాను. 23 చదవమ్మా. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ప్రవేశించుడు దుర్లాభమని మీతో చెప్పుచున్నాను. అయ్యా, ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడం దుర్లాభం. ఎందుకో తెలుసా? వాడేమో ఆ ధనాన్ని వదిలిపెట్టడు, ఆ ఆశ వదిలిపెట్టడు, ఆ ధనాపేక్ష వదిలిపెట్టడు. అందుకని వాడు పరలోక రాజ్యములో చేరడం. అంటే ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళడని కాదు, వీడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు కదా, అందుకని ఇతనికి దక్కట్లేదు ఆ అదృష్టం. ఇప్పుడు నేను అంటాను, యేసు ప్రభు వారు ధర్మము చెయ్యండి అని చెప్పిన దానికి ఆ మాట ఏమో గట్టిగా పట్టుకుంది. ఎవరామా? ద్వార్కా అనబడిన తబిత. ఈమె ధర్మకార్యాలు బహుగా చేస్తుందంట. ఎందుకు చేస్తున్నావమ్మా అని అడిగితే, మా ప్రభువు చెప్పాడు కాబట్టి చేస్తున్నా. మీ ఇంటికి ఎవరన్నా అమ్మా సద్దన్నం ఉంటే పెట్టమ్మా అని వచ్చారనుకో, సద్దన్నం కాదు, కూర్చో వేడి వేడి వండి పెడతానని అడుక్కునేవాడికి ఎప్పుడన్నా అన్నం వండి పెట్టారా? చెప్పరైంది. అయ్యా కూర్చో, నేను అన్నం వండుతాను, కూర కూడా వండుతాను, మా ఇంటికి మా నాన్న వచ్చినప్పుడు ఎట్ట వండుతాను, నీకు కూడా అట్ట వండుతానని కూర్చోబెట్టి ఎప్పుడన్నా వంట వండిన తల్లులు ఉండారా? ఏం చెబుతారు చెప్పండి మీరు? బియ్యమేమో గోతాలు గోతాలు ఆడ పురుగులు పడతా ఉంటాయి, మాకే లేక అల్లాడుతుంట అంటారు. అందుకే ఆడు పోతా పోతా ఏం చేస్తాడు తెలుసా? నాకు బట్టిన గతి మీకెప్పుడు బట్టిద్దా అంటాడు ఆడు. అనడా? ఆ శాపాలకు దేవుడు తదాస్తు అన్నాడు అనుకో, ఆ బియ్యం గోతాలన్నీ తీసేసి నువ్వు కూడా చెప్ప పట్టుకోనమ్మా అనాలి. దేవుడు కొన్నిసార్లు పేదలను మన కోసమే ఉంచాడంట, మన దాతృత్వాన్ని తెలుసుకోవటానికి. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు అన్నాడు కీర్తనాకారుడు. పేదలను కటాక్షిస్తేనంట యెహోవా వాడిని కటాక్షిస్తాడంట. అర్థమైందా? నీవు పేదవాడికి ఏదైనా చేసావనుకో, నువ్వు రోగశయ్యం మీద పడి ఉంటే దేవుడు నిన్ను ఆదరిస్తాడంట. సొలొమోను అంటాడు, పేదోడికి అప్పిస్తేనంట దేవుడికి అప్పించినట్టేనంట. పేదోడికి సాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్టేనంట. దేవుడు మన సహాయం ఉంచుకుంటాడా? ఒక పల్లెటూరులో ఒక ముసలావిడంట, బాగా పండు ముసలావిడ. నేను రాజును చూడాలి, రాజు అసలు మా పాక దగ్గరికి వస్తాడా, మా గుడిసె దగ్గరికి వస్తాడా, మా గూడెంలోకి వస్తాడా అనుకుంటా. సరే ఏదైతే అయింది, నేను రాజుగారిని చూడాలి, రాజు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ బహుమానం ఇవ్వాలని ఆమె దగ్గర ఉండి కూడబెట్టుకొని ఒక చిన్న రింగ్ ఒకటి, ఏది రింగ్ అంటే ఏమంటారు, ఉంగరం. రాజుగారు సైజు ఏమో ఏమో తెలియదు, మొత్తం మీద ఏమో సైజు పెట్టి ఒక చిన్న బంగారపు ఉంగరం దగ్గర పెట్టుకుందంట. ఆ ఇళ్ళ పక్కన వాళ్ళతో అంటుందంట, మా రాజుగారిని చూడాలి, రాజుగారు ఎప్పుడు వస్తాడో, అసలు మన గుడియానికి వస్తే ఎంత ధన్యతో అనుకుంటా అంటా ఉంటే ఇది ఆళ్ళ నోట పడి మొత్తం మీద రాజధానికి వెళ్ళిపోయింది. రాజుగారికి అర్థమైపోయింది, నన్ను చూడాలని ఎంతెంతో పెద్ద పెద్ద గొప్పోళ్ళు అనుకుంటున్నారు, అలాగనే నన్ను చూడాలని ఒక పేద విధవరాలైన తల్లి కూడా అనుకుంటుంది. కాబట్టి ఆమె పండు ముసలావుడంట, చచ్చిపోకముందే నేను వెళ్ళి ఆమెను కలుసుకోవాలని రాజుగారు బయలుదేరాడంట. రథం కాదు, గుర్రం కాదు, ఒక సామాన్యంగా బయలుదేరి
ఆ తల్లిగారి దగ్గరికి వెళ్ళాడంట. రాజుగారికంట ఆవిడ చెప్పిందంట, అయ్యా నిన్ను చూడాలనుకున్నాను, నిన్ను కలుసుకున్న రోజు ఈ బహుమానం ఇవ్వాలనుకున్నానని ఆ ఉంగరం తీసి రాజుగారి చేతిలో పెట్టిందట. రాజుగారికి ఉంగరాలు తక్కువ, పెట్టుకోవడానికి ఏళ్ళు ఉండవు కానీ ఉంగరాలు చాలా ఉంటాయి. అన్ని ఏళ్ళకు పెట్టిన ఇంకా మిగిలిన ఉంగరాలు చాలా ఉంటాయి. అందుకని రాజుగారు రోజుకు ఒక సెట్టు పెట్టుకుంటాడు. ఆ ముసలావిడ ఇచ్చిన బహుమానం తీసుకొని అనుకున్నాడంట, ఈ పేదరికంలో కూడా ఈ తల్లి ఎంత త్యాగం చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ తల్లికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఆయన తల్లి దగ్గర నుంచి సెలవు తీసుకొని బయటికి వెళ్ళినాక అన్నాడంట, బాయ్ వెంటనే ఆ ముసలావిడికి ఒక మంచి ఇల్లు కట్టండి, అక్కడ ఆ పాక ఉండ దగ్గరే తీసేసి మంచి ఇల్లు కట్టండి. ఓకే. ఆవిడ చనిపోయిన తర్వాత ఒకవేళ ఆవిడ కంటే ముందు నేను కనుక చనిపోయిన రాజ్యములో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, రాజుగారి సమాధి ఎంత గొప్పగా ఉంటుందో ఆ ముసలావిడి సమాధి కూడా అంత గొప్పగా ఉండాలన్నాడు. చప్పట్లు కొడతారా? ప్రభువుకు స్తుతి, హల్లెలూయా. రాజుగారికి ఇచ్చిన బహుమానం ఊరకని ఉంచుకుంటాడు ఆయన? యేసయ్య పేరట మనం చేసేది యేసయ్య మర్చిపోతాడా? సామెత ఉంది కదా, రొట్టె పెడితే రొట్టెన్నర పెట్టొచ్చట. దేవుడు కూడా అంతేనండి. ఆమె బహుగా ధర్మకార్యాలు చేస్తుందంటే అందుకేనేమో ఆమెను గూర్చి బైబిల్ గ్రంథములో నా పేరును లెక్కించాడు. తబిత అనబడిన ఆమె ఎప్పే అనబడిన పట్టణంలో ఉంది. ఎప్పే పట్టణం అనేది ఒక పెద్ద వాడరేవు ప్రాంతం. అది ఎప్పే అనే పట్టణంలో పెద్ద పెద్ద షిప్పులు వస్తాయి అన్నమాట. ప్రపంచంలో ఉన్న షిప్పులన్నిటికీ అది ఒక కేంద్ర బిందువు లాంటిది. మరి ఆ ప్రాంతం అది ఒక రకంగా చెప్పాలంటే, మరి ఇప్పుడు మనం వైజాగో కాకినాడో ఎంత పెద్ద గొప్ప పట్టణాలుగా పేరు ఉండయో అంత పెద్ద పట్టణం ఆ రోజుల్లో. మరి ఆ పట్టణంలో తబిత ఒకతే ఉందా చెప్పండి? ఎంతోమంది ఉన్నారు. కానీ ఏమ పేరు ఎందుకు రాశాడంటే, ఏమ మాత్రమే ధర్మకార్యాలు బహుగా చేస్తుంది. రెండు అపోస్తుల కార్యాల గ్రంథం 39వ వచనం చదువుదాం. ఏది? 9వ అధ్యాయం 39 చదువమ్మా. పేతురు లేచి వారితో కూడెళ్ళి మేడగదిలోనికి తీసుకొని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచూ అంగీలను చూపుచూ, ఈ మాట జాగ్రత్తగా వినాలి. మనం చదివిన భాగానికి వచ్చేటప్పటికి ద్వారక చనిపోయింది. ఆమె కాయలాగబడిందంట, చనిపోయిందంట. శవాన్ని కడిగి శుభ్రంగా స్నానం చేయించి పేతురుండే మేడగదిలో పెట్టేశారు. పేతురు ఎక్కడో ఉన్నాడు. ఆయన పిలిపించారు, అయ్యా ద్వారక మాతో ఉన్నప్పుడు ఇదిగో కుట్టిన అంగీలు, లేదా కుట్టిన బట్టలు ఇగో, ఇదిగో కుట్టిన డ్రెస్సులు ఇగో అంటూ అవి చూపిస్తూ ఆ రాయబడిన మాట, విధవరాళ్ళందరూ పరిశుద్ధులందరూ ఆమె విషయమై ఏడుస్తున్నారంట. నేనేమంటానంటే, ద్వారక తన ప్రేమను చూపి కొంతమందికి సహాయం చేసి చచ్చిపోయినప్పుడు ఏడవటానికి కొంతమందిని సంపాదించుకుంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చచ్చిపోతున్న వాళ్ళ దగ్గర కూర్చొని ఏడిచేవాళ్ళు కనపడుతున్నారా? ఎందుకు చెప్పండి? ఎందుకు? పోయే కాలంలో ఉన్నాం కాబట్టి. చచ్చిపోయిన వెంటనే తెచ్చా బాక్సులో పెడుతున్నా, బాక్స్ తీసుకెళ్ళి ఆడ పెడుతున్నా. వీళ్ళందరూ కూర్చొని ఒక 5 లీటర్ల పాలు తెచ్చుకొని టీ పెట్టుకొని ఆ వేడి చల్లారిపోగానే మళ్ళీ చేసుకోవడం, తాగటం. ఏడ్చేవాళ్ళు లేరు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? పరిశుద్ధులైన నీతిమంతులైన బిడ్డలు చనిపోతేనంట, మోషే చనిపోతే ఇశ్రాయేలీలందరూ 40 రోజులు ఏడిచారు. అహరోను చనిపోతే అట్లాగే ఏడిచారు. మిరియాము చనిపోతే అలాగే ఏడిచారు. సమూయేలు చనిపోతే అలాగే ఏడిచారు. దావీదు చనిపోతే అలాగే ఏడిచారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు ప్రజలకు చేసిన మేలులు ఆడుండవాళ్ళు గుర్తు చేసుకున్నారంట. అంటే మనం బతికుండంగా ఈమెలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే,
కొంతమంది కన్నా మేలు చేయాలి. మేలు చేయకపోయావు, కీడు మాత్రం చేయకూడదు. లాభం లేకపోతే లేకపోయింది, కానీ నష్టం నీ ద్వారా జరగకూడదు. నువ్వు చస్తే నీ శవం దగ్గర ఎంతమంది ఏడుస్తారంట. నేను సంపాదించుకున్న వాళ్ళని, వాళ్ళు ఉండారా నీకు? అదే ఉండదు కొంతమందికి. ఎవడు ఏమైతే చచ్చిన తర్వాత అసలు నేనేమవుతాను నాకే తెలియదు అనుకుంటారు. కొంతమంది అండి చనిపోతే కనుసూపు సరిపోతే వచ్చిన ప్రజలకి. బేతపూడి అనే ప్రాంతంలో బాపట్ల పక్కన స్టువార్టుపురానికి పక్కన వెదుళ్ళపల్లి అనే ఊరిలో నుంచి లోపలికి వెళ్ళాలి. బేతపూడి అనే ప్రాంతం. వాళ్ళందరూ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఆ గ్రామం అంతా. ఆ బేతపూడి అనే ఊరిలో ఈమెనిచ్చారు అనమాట, మరియమ్మ ఆమెనిచ్చారు. మా ఊరు నుంచి ఆడిచ్చారు. అది ఎప్పుడో మేము పుట్టక ముందు జరిగిన సంగతి. భయంకరమైన విగ్రహారాధన చేసేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఏమకు కూడా ప్రార్థనకి వెళ్ళటం నేర్పించారు. పెళ్ళి అయిపోయిన తర్వాత భర్తకి ఇస్తే భర్త ఏమో మంచి బ్యాంకులో ఉద్యోగస్తుడే, కానీ ఎంత కసాయోడంటే కొట్టడు, మాటలతోనే చంపేస్తాడు. ఇప్పుడు ఏనండి, మనం వెళ్తా ఇప్పుడు రోడ్డుని వెళ్తా ఉన్నాం. వాళ్ళ ఇల్లు రోడ్డుని ఇటు వెళ్తా ఉంటే ఇటు ఉంటుంది. ఆ ఇంటికి వెళ్ళి చూసామనుకో, ఆయన కనుక చూశాడు అనుకో, వెంటనే నేను పిలుస్తాడు, ఇట్రా, ఎందుకు మా ఇంటికి వెళ్ళి చూసావు? మీ ఇంట్లో లేనిది మా ఇంట్లో ఉంది ఏంది? మీరు నమ్మండి, కొట్టడు. ఆయన అడిగే మాటలకి జీవితులకి వాళ్ళ ఇల్లుకి వెళ్ళి చూడరు ఎవరు. దేవునికి స్తోత్రం చెప్పండి. భార్యను కూడా కొట్టడు, పిల్లల్ని కూడా కొట్టడు, కానీ ఆయన ఉన్నాడంటే మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్క చెప్పిద్ది, అయ్యా మాస్టర్ గారు వాళ్ళకి చెప్పిద్ది ముందే, పలానా రోజు మా ఆయన సెలవులో ఉంటాడు, మా ఇంటి జోలికి రాబాకండి బాబు, వచ్చారంటే తర్వాత మీ ఇష్టం, ఎందుకు వచ్చామని మీరే బాధపడతారని చెప్పిద్ది. వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగిద్ది. నేను యేసు ప్రభువును నమ్ముకోకముందు వాళ్ళ ఇంట్లో ప్రార్థనకి చాలాసార్లు వెళ్ళా. అయితే యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత 1-2 సార్లు కలిశాను అక్కన, అంతే. ఒకసారి వాళ్ళ ఊరు వెళ్ళాను, తర్వాత మన ఊర్లో జరిగిన కార్యక్రమాలు 1-2 కార్యక్రమాల్లో ఆ అక్క కలిసింది. మా అత్తగారు బతికున్నప్పుడు ఆమెను అడిగేదంట, అమ్మా అబ్బాయి ఎక్కడున్నాడు? పలానా ఊర్లో సేవ చేస్తున్నాడమ్మా. ఆ సేవను గురించి విని ఫోన్ నెంబర్ తీసుకొని వారంలో 1-2 రోజులు నాకు ఫోన్ చేసేది. ఇప్పుడు అక్క లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ ఆమె చనిపోయిన రోజు ఒక తమ్ముడు చెబుతున్నాడు సాక్ష్యం, నేను వెళ్ళలేకపోయాను. ఎందుకంటే ఆమె నాకు ఫోన్ చేసింది, కానీ వాళ్ళ ఇంట్లో ఎవరికి నా ఫోన్ నెంబర్ తెలియదు. యేసుదాస్ అంటే ఎవరో అనుకున్నారంట, కానీ నేనని వాళ్ళకి తెలియలే. పాపం నాకు ఆ సావు కబురు రాలేదు, తర్వాత తెలిసింది. చనిపోయే ముందు చాలాసార్లు అందయ్యా, నీకోసం నేను కానుక దాచిపెట్టానయ్యా, ఒకసారి వచ్చి ప్రార్థన చేసి కానుక తీసుకెళ్ళయ్యా అంటే, నా దగ్గర ఉన్న బలహీనత ఏంటంటే ఎవరన్నా కానుకెత్తాం రమ్మంటే ఇక నా పని అయిపోయింది, నేను వెళ్ళను. అదేదో నాకు కొంచెం ఒక రకమైన అవమానంగా ఉంటుంది, దీనికోసమే వచ్చాడా అన్నట్టుగా. అందుకే గృహ దర్శనాలప్పుడు కూడా కానుకొద్దనేది. మొత్తం మీద జరిగింది ఏంటంటే, ఆమె చనిపోతే ఒక తమ్ముడు సాక్ష్యం చెబుతున్నాడు, సేవ చేస్తున్నాడు ఆయన ఎదులుపల్లి అనే ఊర్లో. అయ్యా ఆమె యేసుక్రీస్తు ప్రభువులోనికి కనీసం ఒక 600 మందిని నడిపించిందని అన్నాడు. చప్పట్లు కొడతారా? ఎంతమందిని చెప్పండి, ఎంతమందిని? 600 మందిని. ఆ 600 మందికి ఆమె చనిపోయిందన్న సంగతి తెలిసి వాళ్ళందరూ వచ్చేసారండి అన్నాడు. అంటే వాళ్ళే ఉంటారే, బంధువులు ఉండరా? మా ఏరియాలో బాపట్లలో రెడ్డి గారికి సంబంధించిన కుటుంబాలు ఎక్కువ. ఏ పల్లెటూరులో చూసినా ఎక్కువ అయ్యే ఉంటాయి, ఆ కులం వాళ్ళే ఉంటారు. ఆమె ఆ కులానికి సంబంధించిన గనక ఆమె యేసు ప్రభువును నమ్ముకుంది. ఆమె బతికిన బతుకు అందరికీ తెలుసు కనుక అందరూ వచ్చారంట. వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు 4 రోడ్లు, 4 రోడ్లు ఉంటాయి. అటు స్కూల్ ఉంటుంది, పక్క గుడి ఉంటుంది, అటు పక్క చర్చి ఉంటుంది. ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి.
ఆ 4 రోడ్లు సెంటర్కి తీసుకొచ్చిన తర్వాత ఆ తమ్ముడు చెప్పాడు, అన్న ఒక్కసారి 4 రోడ్లకు తిరిగి చూస్తే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో చనిపోతే ఎంతమంది వస్తారో ఆ తల్లి భూస్థాపనకు అంతమంది వచ్చారన్న అన్నాడు. స్తోత్రం చెప్తారా? ఎంత మంచి జీవితం అండి. ఆమె కోసం ఏడవనోళ్లే కానీ అందరూ చిన్న పిల్లలతో కూడా అందరూ ఏడ్చినోళ్ళే కానీ ఏడవనోడు నా కంట ఒకడు కూడా పడలేదన్న అంటున్నాడు ఆ తమ్ముడు. పోయిన సంవత్సరంలో నర్సరావుపేటలో కూటం జరిగితే ఇజ్రాయెల్ అన్నోళ్ళ దగ్గర అక్కడికి వచ్చాడు ఆ తమ్ముడు. అయ్యా ఎక్కడి మీద అని అడిగితే మాది బేతపూడి అన్నాడు. బేతపూడా? నీకు పలానా మరియమ్మకు తెలుసా? ఎందుకు తెలియదన్నా? నేను రక్షించబడింది ఆ తల్లి ద్వారానే అన్నాడు ఆయన. ఆమె రక్షించిన వాళ్ళు సువార్థికులు అయ్యారు, కాపర్లు అయ్యారు, ఎంతోమంది ఇతర ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తున్నారు. నీకేమో సంపన్న చేతులు పెట్టుకోవడమే సరిపోయా. ఒక్కళ్ళకన్నా దేవుని ప్రేమ పంచడం, ఒక్కళ్ళనన్నా వెలిగించడం, ఒక్కళ్ళనన్నా రేపు చచ్చిపోతే అయ్యా ఇదిగో ఏమైనా నాకు ప్రార్థన నేర్పించింది, ఏమైనా నాకు భక్తి నేర్పించింది, ఏమైనా ప్రభు దగ్గరికి నన్ను నడిపించింది, ఇదిగో ఈయనేనండి అన్నవాడు ఒక్కడన్నా ఉంటాడో లేడు చూసుకోండి. లేకపోతే నేను అంటున్నాను కోతి చచ్చింది గోడ అవతలు పడేసి అన్నట్టే ఉంటుంది నీ బతుకు కూడా. ద్వారకాలో 3వ సంగతి ఏంటంటే, మనం ఆమె చనిపోయినప్పుడు పరిశుద్ధులు విధవరాండ్లు వచ్చి అవన్నీ కుట్టిని చూపించి ఏడుస్తున్నారంట. అంటే ఏమో టైలరింగ్ చేసేదని మనకు అర్థమవుతుంది. అవి కుట్టి ఊరకనే ఇచ్చేదంట పరిశుద్ధులకు, విధవరాండ్లకు. 4వ మాట మనం చదివి ముగిద్దాం రండి. 40వ వచనం 41వ వచనం చదువుదాం చూడండి. పేతురు అందరిని వెలుపులకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి కూర్చుండెను. స్తోత్రం చెప్పండి. చచ్చిపోయిన ఆమె వైపు అంట పేతురు మోకాళ్ళు ఉన్నాడంట, చేతులు ఎత్తాడంట, ప్రార్థన చేశాడంట, శవం వైపు చూసి అంటున్నాడు తబితా లెమ్మన్నాడంట. చచ్చిపోయినా మళ్ళీ బతికిందంట. విచిత్రం అనిపించట్లేదా? ఇదేంది అసలు? పేతురు ఎందుకు మళ్ళీ ఏమైనా బ్రతికించాడు అంటే నా దగ్గర పవర్ ఉందని చెప్పుకోవటానిక కాదు. ఈ నీతిమంతురాలు చావకూడదు, ఇంకా దేవుని కొరకు బ్రతకాలి. ఏం కావాలి సమాజానికి? ఒక దుష్టుడు అవసరంలా, ఒక తాగుబోతుడు అవసరంలా, ఒక వ్యభిచారి సమాజానికి అవసరం లేదండి. సమాజానికి కావలసింది ఎవరో తెలుసా? మేలు చేసేవాళ్ళు కావాలి. నేను అంటున్నాను, మనం మేలు చేసేవాళ్ళం అయితే దేవుడు మనకి ఇంకా ఇంకా ఆయుష్కాలం ఎత్తాడు. నేను కొంతమందిని చూశాను, చాలామంది పరిశుద్ధులైన దేవుని బిడ్డలను చూశా. అయ్యా ఇంకా అయిపోయింది నా పని, ప్రార్థన చేయ్యా, చచ్చిపోయేటట్టు ఉండానయ్యా, ప్రభువా తల్లి చచ్చిపోయిద్దంటయ్యా. సావదో ఈ మాట చెప్పు అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పు. ఏమో సావదు, ఏం అవసరం? ఎందుకు? ఏమా సత్క్రియలు చేస్తుంది, ధర్మకార్యాలు చేస్తుంది, ఇతరులకి తన సొంత చేతితో బట్టలు కుట్టి పంచి పెడుతుంది. ఎలాంటి ఆమె చచ్చిపోయేది? ఏమో సావకూడదు. నేను అంటున్నాను, మీలో కొంతమంది ఏ ఉపయోగం లేనోళ్ళు అయితే మీరు చచ్చిపోయినా దేవునికి ఏం బాధ లేదు. మీరు చెప్పండి, ఉపయోగం లేనోడు చచ్చిపోతే మనకేమన్నా బాధ? చెప్పండి. ఇప్పుడు నేను అంటాను, నందిని వల్ల మీకు ఉపయోగం ఉందా లేదయ్యా? చెప్పాలి. పెన్షన్ వస్తుందా రావట్లేదా? మనకు వస్తుందా పెన్షన్? చెప్పరేంది? నేను నందిని చచ్చిపోవాలంటలా, మీరు అర్థం చేసుకుంటారు. నా కళ్ళ ముందే జరుగుతుంది కాబట్టి ఆ పిల్ల గురించి చెబుదాం. నందిని వల్ల కుటుంబానికి చెప్పండి ఉపయోగం, జీతం పడినట్టు పడుతుంది పెన్షను. కనీసం ఆ అమ్మాయి వల్ల ఆ ఉపయోగం అన్నా ఉంది లేదా? వాళ్ళ తమ్ముడోళ్ళని కానీ చెల్లెలోళ్ళని కనుక ఎవరన్నా ఏమన్నా అన్నారంటే చంపేసిద్దంట. నేను అంటున్నాను, ఆ ఇంటికి ఆ అమ్మాయి సెక్యూరిటీ గార్డ్ అనమాట. ఉపయోగం.
నేనంటున్నా, నీ వల్ల ఏం ఉపయోగం ఉంది చూసుకో ఒకసారి. అయ్యా చూడు, నీ వల్ల ఏం ఉపయోగం ఉంది. ఒక అద్భుతమైన మాట చదివిస్తాను, మీరు చదువుకొని ప్రార్థన చేద్దాం. ఇందులోనే 9వ అధ్యాయంలోనే 42వ వచనం మనం చదివితే, అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 42 చదువమ్మా. ఇది ఎప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచెరి. స్తోత్రం చెప్పండి. ఏం తెలిసింది? తబితాను గూర్చిన సంగతి తెలిసింది. ఏమని తెలిసింది? తబిత అంట చచ్చిపోయి పేతురు ప్రార్థన చేస్తే మళ్ళీ బతికింది. ఎంతగా బతకటానికి కారణం ఏంది? సత్క్రియలు, ధర్మకార్యాలు, ప్రజలకు సహాయం చేయటం, దేవుని పేరట ప్రజలను ఆదరించటం, ఇవన్నీ చేసేదంట అని తెలిసింది. ఓరే నాయనో, ఎంత మంచి భక్తురాలు ఆవిడ అని ఆ ఎప్పే పట్టణంలోనంట అనేకులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారంట. బాబా, ఎంత మంచి మాట. నేను అంటున్నాను, ఏమో బ్రతుకు, ఏమో సావు కూడా అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచటానికి కారణమయ్యింది. మన బతుకు వల్ల ఉపయోగం లేక, చెప్పరే, సావు వల్ల ఉపయోగం లేక ఎందుకంటారు? ప్రభువును నమ్ముకుంది మనం, ప్రభువుకు మన ద్వారా మహిమ వద్దా? మన ద్వారా ప్రభు అనేకులలో విశ్వాసములో వాళ్ళు కూడా రావటానికి కారణం కావద్దా? నీకు అర్థమైతే ఉన్న స్థలంలో లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. తబిత అనబడిన ద్వారకా జీవితాన్ని